శంకర్ గౌడ్ గారి యొక్క డెడ్ బాడీని బస్ డిపో దగ్గర తీసుకుపోవాలని చెప్పి కార్మికులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కార్యకర్తలందరం కూడా ఆ కుటుంబానికి మద్దతుగా జేసీకి మద్దతుగా విపరంగా ఆందోళన చేపట్టిన విషయం మీ అందరూ చూసిన విషయమే. ఇవాళ స్థానిక పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం మాత్రం మాట్లాడినప్పుడు మా సొంత నిర్ణయం ఏముండదు. జేఏసీ నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం మేము ముందు పోతుంది తప్ప మా సొంత నిర్ణయాలు కానీ మాకు ఏముండయి. ఈ ఏదో పబ్లిసిటీ కోసం మేము రాలేదు ఇక్కడ ఆయన ఒక చివరి కోరిక కోసం తీసరా మేము వచ్చినామేమో అని చెప్పిన తర్వాత సరే ప్రభుత్వం ఎవరు చర్చ జరిపారో వాళ్ళ కుటుంబ సభ్యులతోని జేఏసీతో చర్చ జరిపి వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నారు. డెడ్ బాడీ చాలాసేపు అయింది, ఎండ బాగా తీవ్రంగా ఉన్నది, 2 days నుంచి మాకు 2 నుంచి నిద్ర లేదు కాబట్టి వాళ్ళు వచ్చి మా రిక్వెస్ట్ చేశారు. ఇప్పటివరకు మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము కూడా డెడ్ బాడీ తీసుకుపోవాలనుకున్నాం కాబట్టి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా జేఏసీ అందరం కలిసి కూడా సరే ఇక అంతిమ యాత్ర ప్రారంభిద్దామని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా దానికి అనుగుణంగా వివరిస్తాం. సో ఏంటి అసలు ఇంత హైడ్రామా, ఇంత ఎపిసోడ్ డిపోకి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం, ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు లాస్ట్ కు వాళ్ళ కొడుకును కూడా కొట్టి వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేయడం దాని మూర్ఖత్వం ఉంటుందా? ఇంత అరాచకమా? ఇంతనా? ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలి. ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలి. మీరు ఐక్యతగా ఉండండి. ఆత్మహత్యలు చేసుకుంటే గిరి ఇబ్బంది. ఆత్మహత్యలు చేసుకోండి. ఇలా కుటుంబం చూడండి, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? ఈ ప్రభుత్వం చదువుకుంటుంది ఏంది? 10 మంది రేపు వస్తారు, మళ్ళీ 6 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇలా ఆయనకి సొంత ఇల్లు లేదు, పాపం సొంత ఇల్లు లేదు. బిచ్చం 15 లక్షలు ఇస్తారు. 10 లక్షలు 10 లక్షల ఆటలకు పాటల వాటలకు వాళ్ళు వీళ్ళకు వట్టిగా రోడ్డు వేటలు పిలుస్తారు. పేపర్ల కోసం, టీవీల కోసం, పబ్లిసిటీ కోసం కోట్లు పడిస్తారు. సరే ఇలా ఎక్కడన్నా ఇస్తే ప్రోత్సహించడం కాబట్టి నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు తర్వాత రహస్యంగానైనా రండి, మీ అధికారులను పంపండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేరుగా ఎక్కువ సహాయం చేస్తామంటే దీన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి ప్రోత్సహించే పద్ధతి కూడా మంచిది కాదు. కాబట్టి కానీ ప్రభుత్వము ఇదే అదనంగా భావించి వాళ్ళను ఆదుకోకుండా ఉండే ప్రయత్నం చేయకండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. సొంత ఇల్లు లేదనకు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్లస్ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికులకు మళ్ళీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. ఆత్మహత్యలు మంచి పద్ధతి కాదు. ఇవాళ మనము మీరు స్ట్రైక్ చేయాలి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఉన్న సమయం అంతా కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మహత్య సరైన కాదు, మంచి పద్ధతి కాదు. కుటుంబాలు బదాలు పడుతున్నాయి. కుటుంబాలు వాళ్ళు ఆదుకోరు. కాబట్టి కొట్టాడదాం, ఉండి కొట్టాడదాం. ఇండి యుద్ధం. మీకు యుద్ధం ఏమి కొత్త కాదు. అది మీరు యుద్ధం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ యుద్ధం చేసేటువంటి అలవాటును మీరు వేసుకోండి. తప్పుడు బయట ఎప్పుడు జేఏసీకి అనుగుణంగా మేము చేస్తాము. ఇలా కార్మికులు ఏం చెప్తే మేము చేస్తాం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు ఆల్రెడీ పిలుపునిచ్చిండు. 100% మేము ఆ కార్మికులకు మద్దతుగా ఉంటాం. గతంలో యుద్దం చేస్తాం, ఇవాళ యుద్దం చేస్తాం, నెక్స్ట్ కూడా యుద్దం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా మొండి పట్టు పోకుండా దిగొచ్చి వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలని కోరుతా ఉంటాం.